ఇగో ఈ బద్మాష్ గాడు చూసిండ్రా మందుల కోసం వచ్చి దుక్నంలో ఉన్న ఫోన్ ఎట్లా చోరీ చేసిండో. ఏవో మందులు కావాలని మెల్లగా ఆడున్న గీ దుక్నంలకు పోయిండు బద్మాష్ గాడు. ఇక ఈయన అడిగిన మందుల కోసం గీమె దేవులాడుతుంటే ఆడున్న ఫోన్ మీద పడ్డది వీని కన్ను. ఇక ఎంబటే ఆడున్న ఫోన్ తీసుకొని జేబులేసుకున్నాడు. బండి తొవ్వల పెట్టినా పక్కకు పెట్టొత్తా అని చెప్పిపోయిండట బయటికి. మరి గీడు నిజంగా మందుల కోసమే వచ్చిండో లేకపోతే మందుల పేరు మీద దుఃఖం లేదన్నా చోరీ చేయాలనే వచ్చిండో గాని మెల్లగా ఫోన్ పట్టుకొని అవతల పడ్డాడు గిట్లా. ఆగో గిప్పుడే వత్తనని పోయిండు మళ్ళత్తలేడైందని పరిశాన్ అయిందట అక్క. ఇక అటెన్కల ఫోన్ కోసం దేవులాడుతుంటే ఏడ ఫోన్ కానరాలేదట. ఇక ఎంబటే ఆడున్న సీసీ కెమెరాల చూసే వరకు దొంగోడు ఫోన్ నెత్తుకపోయిన ముచ్చట బయట పడ్డదట గిట్లా. పట్నం ఉప్పల్ కాడున్న ఒక మెడికల్ దుకాణంలో జరిగింది ఇది. ఇక ఈ ముచ్చట మీద ఆడున్న పోలీస్ స్టేషన్ లో కంప్లైంట్ చేసే వరకు పోలీసోళ్ళు దొంగని పట్టుకునే పనిలో పడ్డారట. చూసిండు కదా పబ్లిక్ దొంగలు ఎట్లా మోపైనరో. కస్టమర్ల